తర్వాత 18, 20 ఏళ్ళు అధికారంలో లేకుండా పోయింది. కానీ అపోజిషన్‌లో స్ట్రాంగ్‌గానే ఉంది అది. కాంగ్రెస్ ఉన్నప్పుడు అపోజిషన్ అదే. తెలుగు తర్వాతన ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్ అదే. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ పుంజుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఛాన్సు. ఇప్పుడు అక్కడ ఎవరెవరికి ప్రాబ్లమ్ అయిపోయిందంటే, శరద్ పవార్ ఉనికి సర్వనాశనం అయిపోయింది. వాళ్ళ కీ పాయింట్లలో దెబ్బతింది. బీజేపీతోనే ఉంటూ బీజేపీకి వెన్నుపోటు పొడవడానికంటే బీజేపీని ఇరకాటంలో పెట్టే నాటకాలు ఆడినటువంటి మిత్రపక్షాలకి బొక్కైంది. అజిత్ పవార్ ఓ పక్కన కూటమిలో భాగస్వామి డిప్యూటీ సీఎం. ఆయన అంతకుముందు శరద్ పవార్ 3 సార్లు మోసం చేశాడు అతన్ని. ఫస్ట్ ట్రిప్ అప్పుడు ఇద్దరు కలిసి ప్రమాణ స్వీకారం చేసి 13 రోజుల్లో దిగిపోయారు. ఎవరు? ఫడ్నవీస్ ఈయన కలిసి. అజిత్ పవార్ శరద్ పవార్ పార్టీని చీల్చానని చెప్పి ఎమ్మెల్యేని పట్టుకొచ్చి సంతకాలు పెట్టించి ఆ తర్వాత వాళ్ళు ఎవరు నా మాట ఎంటలేదని చేతులు ఎత్తేసాడు. ఆ టైంలో ఒక దెబ్బేసాడు శరద్ పవార్. అయినా సరే మళ్ళీ వెళ్ళి శరద్ పవార్ దగ్గర కుక్కలాగా పడి ఉన్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బీజేపీ ప్రభుత్వంలోకి చీల్చుకుని వచ్చాడు. అది కూడా షిండేను వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు. మళ్ళీ వచ్చి శరద్ పవార్తో నిన్న ఏం చేశాడు? ఇప్పుడు నువ్వు కూటమిలో భాగస్వామి, డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు. వెళ్ళి పూణేలోను కళ్యాణ్లో ఈ ప్రాంతాల్లో అజిత్ పవార్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్న అజిత్ పవార్ తో పెట్టుకుంటే ఉద్ధవ్ థాకరే శరద్ పవార్ అక్కడ ఒకటిగా ఉన్నప్పుడు ఉద్ధవ్ థాకరే శరద్ పవార్ ఇంకేం విడిపోలేదు కదా, కాంగ్రెస్ విడిపోయింది.